టీవీకి కాంగ్రెస్ సపోర్ట్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. టీఎంకే సమయం చూసి గుణపాఠం చెప్పి తీరుతామంటున్నారు స్టాలిన్. గ్రౌండ్ లో టీఎంకే కాంగ్రెస్ క్యాడర్ మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. లోక్సభలోనూ కాంగ్రెస్ పక్కన సీటింగ్ వద్దని టీఎంకే తేల్చి చెప్తోంది. ఆగస్టు సెషన్ నాటికి సీట్లు మార్చాలని స్పీకర్ కి కనిమొళి లేఖ రాశారు. 2004 నుంచి టీఎంకే కాంగ్రెస్ బంధం కొనసాగుతూ వచ్చింది. ఒకప్పుడు యూపీఏలో ఇప్పటి వరకు ఇండి కూటమిలో టీఎంకే కీలక భూమిక వహించింది. రాజకీయ సంక్షోభంలో కాంగ్రెస్ కి టీఎంకే అండగా ఉంది. 2G స్కామ్ కేసు యూపీఏ మెడకి చుట్టుకోవడం, ఇందులో టీఎంకే నేతలు కనిమొళి ఏ రాజా అరెస్ట్ అయినా స్నేహం చెల్లలేదు. అయితే 2013లో మాత్రం ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. శ్రీలంక తమిళుల సమస్యపై టీఎంకే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. కానీ అది తాత్కాలికమే. 2019లోనూ కలిసి పోటీ చేసి 39 లోక్సభ సీట్లకి 38 స్థానాల్లో గెలిచి సత్తా చాటాయి. 2 దశాబ్దాల పాటు మిత్రులుగా ఉన్న టీఎంకే కాంగ్రెస్ ఇప్పుడు బద్ద శత్రువులుగా కొట్లాడుకుంటున్నాయి. టీఎంకే కూటమి నుంచి బయటకొచ్చిన కాంగ్రెస్ పై టీఎంకే విరుచుకుపడుతోంది. మాటలతోనే కాదు, భౌతికంగా దాడులకు దిగేదాకా వచ్చింది వైరం. మైలాడుదురైలో గవర్నర్ వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలపై టీఎంకే నేతలు దాడికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏకంగా సీట్లు కూడా మార్చాలి అని స్పీకర్ కి కనిమొళి లేఖ రాశారు. ఇన్నేళ్లుగా ఉన్న ఈ హెల్దీ ఫ్రెండ్షిప్ కి ఫైనల్ గా ఎండ్ కార్డ్ పడ్డట్టే అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా మిగిలినటువంటి మిత్రపక్షాలు చూస్తే ఒక్క కాంగ్రెస్ తప్ప మిగిలిన ఎవరూ కూడా ఒకవేళ వెళ్లాలనుకున్నా కూడా డిఎంకేతో చర్చించి ఈ విధంగా మాకు బయట నుంచి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పిన తర్వాత అది కూడా డిఎంకే ఓకే అని చెప్పిన తర్వాత అందరూ కూడా ఐఓఎంఏలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి వామపక్షాలు అలాగే బీసీకి అన్ని పార్టీలు కూడా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ మాత్రం ఉన్నట్టుండి డిఎంకే కూటమిని వీడి టీవీకేలో చేరింది. అది కూడా ఎన్నికల ముందు పట్టుబట్టి 28 స్థానాలు తీసుకుంది. ముందుగానే మేము చెబుతూ వస్తున్నాం, కాంగ్రెస్కి ఇచ్చేటువంటి స్థానాల్లో డిఎంకే నష్టపోవాల్సి వస్తుంది. సో అదే 28 స్థానాల్లో కాంగ్రెస్ లేకుంటే మేము ఒంటరిగా పోటీ చేస్తుంటే, డిఎంకే పోటీ చేస్తుంటే 7 నుంచి 8 స్థానాలు ఖచ్చితంగా గెలుపొందేవాళ్ళం. ఇప్పుడున్నటువంటి లెక్కలన్నీ కూడా తారుమారై ఉండేటివి. సో మేము ఇంత నష్టపోతూ ఇంత త్యాగం చేశాం కాంగ్రెస్ కోసం. సో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ అంటిపెట్టుకుని కాంగ్రెస్కి అండగా ఉంటే ఈ విధంగా ద్రోహం చేసి వెళ్ళిపోయింది. భవిష్యత్తులో ఇక ఎప్పటికీ కూడాను కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేటువంటి ప్రసక్తే లేదని డిఎంకే ప్రకటించింది. అలాగే కనిమొళి కూడా లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. సో ప్రస్తుతం కూటమిలో ఉన్నారు కాబట్టి లోక్సభలో మొత్తం సీటింగ్ అంతా కూడా పక్కపక్కనే ఉంటుంది. సో సీటింగ్ ఆ స్థానాలు కూడా మార్చాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. సో కాంగ్రెస్ వైఖరిని పదే పదే డిఎంకే నేతలందరూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక తమిళనాడులో అలాగే జాతీయ స్థాయిలో ఎప్పటికీ కూడా కాంగ్రెస్తో కలిసి వెళ్లేటువంటి ప్రసక్తే లేదని చెబుతూ ఉన్నారు. సో ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే డిఎంకే వర్సెస్ కాంగ్రెస్ మరింత ముదిరేటువంటి అవకాశం ఉంది. టీవీకేతో కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ మంత్రి పదవుల కోసం, సో అక్కడ అధికారం కోసం మాత్రమే ద్రోహం చేసి వెళ్ళింది అన్నటువంటి వ్యాఖ్యలు డిఎంకే చేస్తోంది. సో ఇవాళ చూసాం కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా చేసినటువంటి ఆందోళనలో కూడా సో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ తలెత్తింది. సో ఈ పరిస్థితులు తమిళనాడులో మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాంగ్రెస్ డిఎంకే మధ్య ఇన్నాళ్ళు స్నేహంగా ఉన్నటువంటి 2 పార్టీల మధ్య ఉప్పు నిప్పుల పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.